టీఎస్పీఎస్సీకి సంబంధించిన టాపిక్ అయితే ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఎంత భయంకరంగా నడుస్తుందో మనకు తెలుసు. 30 లక్షల మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న సిచ్యువేషన్లో ఒక్కసారి టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారం గందరగోళానికి నెట్టేసింది. ఎవరైతే 30 లక్షల మంది నిరుద్యోగులు ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగం కోసం ఉద్యోగం తెప్పించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక షాకింగ్ వార్త. ఎందుకంటే ఆల్రెడీ ఏవైతే ఎగ్జామ్స్ రాశారో ఆ పేపర్స్ లీక్ అయ్యాయని, అండ్ రాబోయే ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ పేపర్స్ కూడా లీక్ అయ్యాయని, ఒక పేపర్ కాదు దాని చుట్టూ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్స్ అన్నీ లీక్ అయినాయి అన్న వార్తలు చాలా రోజుల నుంచి చక్కర కొడుతున్న సిచ్యువేషన్. టీఎస్పీఎస్ ఆఫీస్ ముందు పార్టీలు కావచ్చు, లేదంటే అభ్యర్థులు కావచ్చు, చాలామంది ఆందోళన చేస్తూ ఉన్నారు గత 2-3 రోజుల నుంచి. అందులో భాగంగానే టీఎస్పీఎస్సీ అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో అంటూ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, లేదంటే అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు. ఏం జరుగుంటుంది, సిట్ని ఏర్పాటు చేశాం, ఆ రిపోర్ట్ రాగానే మేము చెప్తామంటూ చెప్తూ వచ్చారు. ఈరోజు లేటెస్ట్ బ్రేకింగ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఎప్పటి నుంచో మనం అనుకుంటూ ఉన్నాం ఈ ఒక్క పేపరే కాదు లీక్ అయింది, ఏఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అని అంటూ వచ్చారు. కానీ కాదు, దానికంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ పేపర్స్ అన్నీ కూడా లీక్ అయిపోయాయి. సో అందులో అసలు ఎట్లాంటి నమ్మకం లేదు. సో అన్ని పరీక్షల్ని రద్దు చేయాలన్న డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన కారణంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని రద్దు చేస్తూ ప్రకటించారు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా వాయిదా వేశారు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి. అండ్ ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఎంవీఐ పరీక్షలు కూడా రద్దు చేసిన టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్ని కూడా రద్దు చేసేసింది. గత ఏడాది ఈ ఎగ్జామ్ అక్టోబర్ 16న జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ లీక్ అయిన వ్యవహారం కారణంగా టీఎస్పీఎస్సీ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సిట్ ఇన్వెస్టిగేషన్లో సాక్ష్యాధారాలు రుజువైన కారణంగానే పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు జూన్ 11న నిర్వహిస్తామని అడ్వాన్స్గానే ప్రకటించారు. ఎందుకంటే మనకు తెలుసు గ్రూప్ 1 ఎంత టఫ్గా ఉంటుందో, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో దీనికి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా అండ్ చాలా కాన్సన్ట్రేషన్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే ముందే ప్రకటించారు డేట్ని కూడా. జూన్ 11న అగైన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండబోతోంది అని కూడా ఒక డేట్ని అయితే అనౌన్స్ చేశారు. 2022 అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగగా ఆ ఫలితాలను 2023 అంటే ఈ ఇయర్ జనవరి 13న విడుదల చేశారు. 503 మంది గ్రూప్ 1 పోస్టులకు, యాక్చువల్లీ పోస్ట్స్ వచ్చి 503, అందులో 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. సో పరీక్ష రాసిన వారిలో ఆల్రెడీ 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్కు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న సిచ్యువేషన్లో జూన్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ఆల్రెడీ ఒక డేట్ అనౌన్స్ చేసి నిర్ణయించింది కూడా. కానీ ఈలోపే లీకేజ్ వెలుగు చూసిన నేపథ్యంలో జూన్లో మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 1కి సంబంధించి ఆ ఎగ్జామే ఇప్పుడు జూన్ 11న నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మెయిన్స్ ఎప్పుడు అనేది మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక తెలంగాణలో రద్దయిన పరీక్షల లిస్ట్ ఒకసారి చూద్దాం. జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ వాయిదా పడింది. 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో జూన్ లేదా జూలైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్ని కూడా వాయిదా వేశారు. దెన్ నెక్స్ట్ ఏఈ పరీక్షలకు 833 అభ్యర్థులు అంటే కావాల్సి ఉంటే ఆ పోస్టులు 833 ఉంటే అందులో 50,000 మంది అప్లై చేసుకున్నారు ఎగ్జామ్ రాద్దామని.
మార్చ్ 5న 2023న జరిగిన ఈ పరీక్షని విజయవంతంగా పూర్తి చేసేశారు కూడా, ఎగ్జామ్ అయిపోయింది కూడా. అయితే ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అయిందనే అనుమానంతో ఏఈ పరీక్షను కూడా రద్దు చేసేశారు. ఇది 833 అభ్యర్థులకు కానీ జరగాల్సిన ఎగ్జామ్ ఆల్రెడీ జరిగింది, కానీ దీన్ని కూడా రద్దు చేసేశారు. ఇసుక టౌన్ ప్లానింగ్ అప్లికెంట్లకు నిరాశ ఎదురైంది. టౌన్ ప్లానింగ్ అప్లికెంట్లకు నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పరీక్షల కోసం అక్టోబర్ 11న 2022న దరఖాస్తు మొదలైంది. 175 పోస్టులకు 55,000 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఎగ్జామ్ డేట్ ప్రకటించే లోపే పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా బయటకు వచ్చేసింది కాబట్టి ఈ పరీక్షను కూడా రద్దు చేసినట్టు ప్రకటించారు. ఇక ఎంవీఐ పరీక్షలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఎంవీఐ ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ జనవరి 12న వచ్చింది. ఈ జాబ్లో 113 వేకెన్సీస్ ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వల్ల ఈ పరీక్షను కూడా రద్దు చేసేశారు. ఇక ఏఈ పరీక్షను రద్దు చేశారు. జనవరి 1న 2023 సంవత్సరం, అంటే ఈ సంవత్సరంలో ఏఈ పరీక్ష జరిగింది. 1540 పోస్టులకు గాను 81,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు ఏఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఇక డిఏఓ పరీక్షలను కూడా 1,00,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసేసింది. 53 పోస్టుల భర్తీకి 106,253 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 26న 2023న జరిగింది. దీన్ని కూడా రద్దు చేసేశారు. ఆల్మోస్ట్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ జరగాల్సిన పరీక్షలన్నింటినీ కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసేసింది. రీషెడ్యూల్ ఎప్పుడు చేయబోతున్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, ఎవరైతే ఈ 30 లక్షల మంది అభ్యర్థులు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, అగైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళు కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఒక పానిక్ అండ్ టెన్షన్ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. టీఎస్పీఎస్సీలో జాబ్ కొడితే చాలు లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ లీకేజ్ వ్యవహారం రావడంతో మాత్రం స్టూడెంట్స్ అందరూ కొంత గందరగోళం అయితే నెలకొని ఉంది. దీనికి మొత్తంగా సొల్యూషన్గా ఏం జరగబోతోంది, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ఇంకా పకడ్బందీగా ఎప్పుడు నిర్వహిస్తారు, అగైన్ ఇట్లాంటి వ్యవహారం రాకుండా, ఇట్లాంటి లీకేజ్లు కాకుండా టీఎస్పీఎస్సీ అయితే డెఫినెట్లీ స్ట్రిక్ట్గా అండ్ పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలని మాత్రం పేరెంట్స్ కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు అందరూ కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది.